కాకుండా ప్రజలకు ఉండాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వడంలో మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎట్లా పనిచేయాలి అనే అంశాలపై సమస్యలు తలెత్తకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మనం ఏం చేయాలో అందరితో కలిసి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. పంచాయతీ రాజ్ అంటేనే అందరితో కలిసేటువంటి, అందరితో కలిసి కట్టుగా కలుపుకోలుగా వెళ్లి పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి పై లెవెల్, అది మండల స్థాయి వాళ్ళు కావచ్చు, జిల్లా స్థాయి వాళ్ళు కావచ్చు, ఎవరి దృష్టికి వచ్చినా మీకు ఎప్పుడైనా సమాచారం ఇస్తే వాటిని వెంటనే ఆ తలెత్తిన ఇబ్బంది ఎట్లా క్లియర్ చేయాలో మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా అందరం తూచా తప్పకుండా పాటించి మంచి పేరు తీసుకుంటారు సార్. అదే విధంగా వాటర్ ఆర్డర్స్ కూడా మాకు మిషన్ భగీరథ నుంచి ఏవైతే ఉన్నాయో వాళ్ళు గ్రూప్ కూడా క్రియేట్ చేస్తూ వాటర్ రావట్లేదు వస్తున్నాయి అని చెప్పేసి దానివల్ల చాలా మందికి బెనిఫిట్ జరిగింది. ఇంకో విషయం సార్, శానిటేషన్, సీవేజ్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా దగ్గర డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి. డ్రైనేజ్ అంటే ఒక దగ్గర ఆగిపోవడము, లో లయింగ్ అయిపోయి అక్కడ డ్రైనేజ్ ఇక్కడ డ్రైనేజ్ వచ్చి మధ్యలో కలిసిపోతే అక్కడ నీళ్లు మొత్తం పెరిగిపోతుంటాయి. ఒక లో లయింగ్ ఏరియా ఉంది, అక్కడ నీళ్లు ఆగిపోతాయి. ఇటువంటి వాటిని ఎప్పటికప్పుడు రిడ్రెస్ చేయాల్సిందే. ఒకవేళ రిడ్రెస్ చేయడానికి తగిన నిధులు మీ దగ్గర లేకపోతే, ఇంకేదైనా ఇబ్బంది ఉంటే వెంటనే మేము ఎంపీడీఓ గారికో, ఎంపీఓ గారికో, డిఎల్పీఓ గారికో లేదా నా దృష్టికి తీసుకొచ్చినా దాన్ని ఎట్లా అడ్రస్ చేయొచ్చో మనం చూద్దాం. ఒకవేళ మన లెవెల్ అయితే లేదు, మనం సార్ దగ్గరికి వెళ్దాం. డెఫినెట్లీ సార్ విల్ హెల్ప్ us, సార్ విల్ సపోర్ట్ us. కాకపోతే మీ వైపు నుండి ఎటువంటి చర్యలు ఏమైనా ఉంటే మాత్రం ఊరుకోను. చాలా థ్యాంక్ యూ సార్. నిజంగా కూడా సీవేజ్ ఇష్యూస్ మాత్రం చాలా ఉన్నాయి సార్. చాలా మంది తండాలలో వీఆర్ ఫేసింగ్ దిస్ ఇష్యూ సార్. డెఫినెట్లీ విల్ ఫ్రమ్ దిస్ టైమ్ డెఫినెట్లీ విల్ ట్రై టు అడ్రస్ ఈచ్ అండ్ ఎవ్రీ డ్రైనేజ్ అండ్ సీవేజ్ ఇష్యూ సార్. ఇంకొక ఇష్యూ సార్ మీరు చెప్పారు, డ్రింకింగ్ వాటర్ సార్. గతంలో మీ ప్రభుత్వం వచ్చేంత వరకు, అంటే గత 8 సంవత్సరాలుగా డ్రింకింగ్ వాటర్ ను పంచాయతీ నుంచి కంట్రోల్ తప్పించారు సార్. అసలు మాకు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కు సంబంధం లేకుండా అయిపోయింది. గతంలోనేమో మీరు అన్నట్టు పంచాయతీరాజ్ చట్టంలో 50 సార్లు ఉంటుండే డ్రింకింగ్ వాటర్ అనేది సార్. నాకు ఇంత సంబంధం లేదు పూర్తిగా. ఎప్పుడైతే మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిందో ఫిబ్రవరి 2వ తారీఖు నుండి డ్రింకింగ్ వాటర్ తిరిగి మళ్ళీ గ్రామ పంచాయతీల కంట్రోల్ తీసుకొచ్చారు సార్. అయితే మీరు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ సార్. ఎఫ్సీపీస్ అని ఉన్నాయి సార్, ఫ్లో కంట్రోల్ వాల్వ్స్. అంటే ఒక హైట్ మీద ఉన్న వ్యక్తికి, ఒక లో లైన్ లో ఉండే వ్యక్తికి ఈక్వల్ గా వాటర్ రావాలంటే ఈ ఫ్లో కంట్రోల్ వాల్వ్ పనిచేయాలి సార్. చాలా మటుకు గ్రామాల్లో సరైన అవగాహన లేక వీటిని తీసేశారు సార్. ఆల్మోస్ట్ ఒక్కొక్క ఎఫ్సీబీ మోర్ దాన్ గవర్నమెంట్ మంచి పేరు తెచ్చే విధంగా మరి అంటే పబ్లిక్ ఫ్రెండ్లీగా మీరు ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. అది ముఖ్యంగా ఇప్పుడు నాకు వచ్చిన సమస్యలలో 3-4 ఉన్నాయి. చాలా మంది వాళ్ళ గ్రామాలలో ఉండట్లేదు. తర్వాత గ్రామాలలో టైమింగ్స్ మెయింటైన్ చేయట్లేదు. అంటే కామన్ కంప్లైంట్, మా సెక్రటరీ గారు వస్తలేదు సార్, ఎప్పుడు వస్తున్నారో తెలియదు, ఎప్పుడు పోతున్నారో తెలియదు అనే పరిస్థితి ఉంది. మీకు ఒక ఆఫీస్ ఉంది, మంచి అన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో జనరల్ గా ఇప్పుడు ఈ 37 తాండాలలో కూడా ఎక్కడో ఒక దగ్గర ఒక 20 తాండాలకు ఏదో గ్రామ పంచాయతీలు లేవు, కానీ అవి కూడా కొన్ని శాంక్షన్ అయినాయి, కొన్ని శాంక్షన్ అవుతున్నాయి, కొన్ని మనము అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఏదున్నా మీకు ఒక ఆఫీస్ అయితే ఉంది, రెంటెడ్ బిల్డింగ్ లోనే ఒక ఆఫీస్ ఉంది, మీకు ఒక అక్కడ లోకల్ కారోబార్లు, మీకు అటెండర్స్ అందరు ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆఫీసెస్ ఉన్నాయి. కాబట్టి మీరు టైమింగ్స్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇది చాలా కామన్ ప్రాబ్లం ఉంది. మీ డ్యూటీ అవర్స్ లో మీరు ఉండాల్సిందే అక్కడ, పని ఉన్నా లేకున్నా. ఇంతకుముందు ఏదో ఒక సెక్రటరీ అంటే 3-4 గ్రామాలలో ఒకసారి ఉండే ఆమ్లెట్లలో అక్కడక్కడ లేకుండా అనే ఉద్దేశం, ఇక్కడ ఉంటాడు అక్కడ ఉందని చెప్పడానికి వీలుంది. కానీ ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక సెక్రటరీ ఉన్నాడు, దానికి ఒక ఇన్ఛార్జ్, మనకు ఒక ఆఫీస్ అన్ని ఉంది. కాబట్టి కంపల్సరీ మీరు శాలరీ డ్రా చేస్తున్నారు కాబట్టి మీరు టైం మెయింటైన్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను నాకు సెక్రటరీ గారు టైంకి వస్తలేరన్న కంప్లైంట్ అయితే నాకు రావద్దు, దయచేసి చెప్తాను. అదేవిధంగా ఈ అంటే వాళ్ళు పాపం మన దగ్గర లేకుండా చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు ఉంటారు. చదువుకున్న వాళ్ళు కూడా చాలా మందికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, అవగాహన ఉండదు. సో వాళ్ళు వచ్చి ఏదో అడిగితే మనం కొంచెం రెగ్యులర్స్ గా సమాధానం ఇస్తే కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నారు సార్. సెక్రటరీ వాళ్ళకి ఏం తెలియదు, కానీ మీతో అవుతుందా కాదా పని, అది ఇక్కడ మీరు చేయగలుగుతారా, లేకుంటే బిహైండ్ డే రివ్యూర్ పర్వ్యూ ఇంకా హైయర్ అఫీషియల్ చేయాలా, లేకుంటే మీ లిమిట్ లో వస్తుందా, అదేం అవగాహన ఉండదు వాళ్ళ. కానీ సెక్రటరీ పోతే మాట్లాడతలేదు సార్, పట్టించుకుంటలేదు సార్, ఇంకా విసురుకుంటుంది సార్ అని, విసురుకుంటుండని చెప్పి చెప్పడం అనే కామన్ కంప్లైంట్.
ఎందుకంటే మనం రూరల్ ఏరియాలో ఉన్నాము, చాలా మంది ఇంకా అన్ఎడ్యుకేటెడ్ ఇంకా ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, యూత్ పిల్లలు కూడా చాలా మందికి ఇంకా ఈ సిస్టమ్ పట్ల అవగాహన లేదు. కాబట్టి ఈ రెండు మేజర్గా ప్రధాన సమస్యలు. తర్వాత ఇవి కూడా ఇప్పుడు మన 15 ఫైనాన్స్ డైరెక్ట్ గ్రామ పంచాయతీగా వస్తూ ఉన్నాయి. ఎన్ఆర్జీఎస్ మీ చేతిలోనే ఉంటుంది. అంటే మెయిన్లీ ఇప్పుడు ఫీల్డ్ సెలెక్షన్ కానీ మనం వర్క్ ఏం సెలెక్షన్ చేసుకోలేదు అంతా కూడా. కాబట్టి మీకు నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, టైమింగ్స్ మెయింటైన్ చేయండి, పబ్లిక్ ఫ్రెండ్లీ ఉండండి. సో మీరు ఇంకా ఏమన్నా డిమాండ్స్ ఉంటే కూడా గవర్నమెంట్ సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ మేము శాలరీస్ తీసుకుంటాము, టైంకు రాము, మరి పబ్లిక్ మేము సర్వీస్ ఇవ్వము, ఇబ్బందికరంగా వాళ్ళకి సరిగా ఆన్సర్ ఇవ్వము. మీ దగ్గర మీ పరివిలో లేకుండా మీ పరివిలో లేదు, ఇది ఎంఆర్ఓ దగ్గరకో లేకుంటే ఎంపీఓ దగ్గరకో లేకుంటే ఇంకా కన్సర్న్ ఎంపీడీఓ దగ్గరకో వెళ్ళమని చెప్పండి, లేకుంటే మీరు రికమెండ్ చేయండి. కానీ రెగ్యులర్ ఆన్సర్స్ అన్నది ఇట్ ఇస్ నాట్ అంటే కరెక్ట్ ఫర్ యువర్ అంటే మీ జాబ్ అది. సరే, ఇక్కడ చాలా రోల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు లెజిస్లేటివ్ లెవెల్లో పనిచేస్తున్నారు, కానీ అంటే గ్రౌండ్ లెవెల్ కూడా నాకు కూడా అంటే వాట్ ద సెక్రటరీ ఎగ్జాక్ట్లీ రూల్ ఆఫ్ సెక్రటరీస్ అనేది ఇప్పుడే నాకు కూడా తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు మెయిన్లీ మీ రోల్ ఏదంటే ఎన్ష్యూరింగ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్, తర్వాత కీపింగ్ శానిటేషన్ అండ్ సీవేజ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి మన గ్రామాలలో. దట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కానీ డిసీజ్ రావడం కానీ. ఇప్పుడు మనకు ఈ విష జ్వరాల ప్రాబ్లం ఉంది, వైరల్ ఇన్ఫెక్షన్స్. అఫ్కోర్స్ కొన్ని దాంట్లో ఎట్లా ఉంటాయంటే ఒకటి ఎయిర్ బోర్న్ డిసీజ్ ఉంటాయి, కొన్ని ఏమో మస్కిటో బోర్న్ ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్ మస్కిటో బోర్న్ డిసీజ్ అయితే మనము ప్రివెన్షన్ చేయొచ్చు. ఎయిర్ బోర్న్ డిసీజ్ అంటే సరే కాంటాక్ట్స్ మనం అవాయిడ్ చేయలేం, కానీ సెక్రటరీసే ఇచ్చేద్దాం. ఏదైనా లీకేజ్ ఉంటేనో లేకుంటే వాల్స్ పోతే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు పోయడం వాళ్ళు చూస్తారు, కానీ దాని మానిటరింగ్ అయితే మీరే చేయాల్సిన అవసరం ఉంది. ఆ వాల్స్ కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం మీకు ఉంది. అదేవిధంగా చాలా జాగ్రత్త. ఇప్పుడు కుక్కలు మీరు దయచేసి ఇప్పుడు డీపీఆర్ కూడా చెప్తాను, మీరు ఇమ్మీడియట్ గా కుక్కలు బాగా ప్రాబ్లం ఉంది. అది అంటే కరడం వల్ల ప్రాణాపాయమే కాకుండా ఇంకా రేబీస్ లాంటి వ్యాక్సిన్ అంటే మన ఏది ప్రాబ్లం కూడా డిసీజ్ రావచ్చు. వీలైనంత మట్టుకు అన్ని గ్రామాలలో ఈ కుక్కల బెడద, పందుల బెడద ఇవన్నీ కూడా తగ్గించాల్సిన బాధ్యత కొంచెం సీరియస్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, మన పిల్లలకు కూడా, మన పిల్లలే కావచ్చు, తెల్లారు ఎవరికైనా ఏమైనా కావచ్చు. సో దీంట్లో ఈ కంట్రోల్ మెకానిజం కు ఆల్రెడీ కలెక్టర్ గారితో ఈ విషయంలో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఈ మున్సిపాలిటీలో కొన్ని వర్క్ చేసి డాగ్స్ పట్టుకొని అది కూడా మీరు ఎక్కడ ఉంటే అక్కడ కూడా ఇన్ఫార్మ్ చేసి దానికి హెల్ప్ లైన్ సెంటర్ కూడా పెట్టినట్టున్నారు. సో దాన్ని మీరు యూజ్ చేసుకొని డాగ్ మేనర్స్ ఒకటి, పందులది ఒకటి, ఈ శానిటేషన్ ఒకటి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది కాకుండా గ్రేవ్ యార్డ్స్, డంప్ యార్డ్స్ మెయింటెనెన్స్, తర్వాత ఈ హరితహారం గ్రీనరీ మెయింటెనెన్స్ కానీ చెట్లు నాటడము. సో ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే చాలా గ్రామాలలో చాలా మంది వితౌట్ పర్మిషన్ ఇల్లు కడుతున్నారు. కొంచెం డబ్బులుండి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళేమో మీరు వదిలేస్తున్నారు. ఎవరైతే పేదవాడు నిజంగానే ఇల్లు లేకుండా పాపం ఎక్కడో ఇంత కట్టుకున్నామంటే వాళ్ళకు ఎవరు అడ్డం పడుతుంది చెప్పి వాళ్ళని ఆపుతుంది. మీరు వాళ్ళకు చెప్పండి అంటే ఎట్లా పర్మిషన్ తీసుకోవాలనేది వాళ్ళకు గైడెన్స్ ఇచ్చి వాళ్ళు చేస్తే వాళ్ళకు అంటే చాలా గవర్నమెంట్ వర్క్స్ కూడా ఒక దగ్గర 2 దగ్గర సెక్రటరీలు పర్మిషన్ ఆపారు. మళ్ళీ ఎంపీడీఓ చెప్పి నేను ఇప్పించడం జరిగింది. సో ఇలాంటి కంప్లైంట్ రాకుండా చూడాలన్నది నేను కోరుకుంటున్నాను. ఈ ట్యాక్స్ కలెక్షన్ కూడా మీరు రిజిడ్ గానే ఉండండి. చాలా గ్రామాలలో రెవెన్యూ లేదు. ఇప్పుడు ఏదో 15 ఫైనాన్స్ కొంచెం వస్తుంది, తర్వాత ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కొన్ని వస్తున్నాయి. చాలా జాగాలలో వాళ్ళకున్న శాలరీస్ ఇవ్వడం కానీ, ఎంప్లాయీ శాలరీస్ కానీ, కరెంట్ బిల్ కానీ ఇవన్నీ కట్టుకోవడానికి, జనరల్ మెయింటెనెన్స్ కానీ, ట్రాక్టర్ ఈఎంఐస్ కానీ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ట్యాక్స్ కలెక్ట్ కావట్లేదు. సో దానికి కూడా మనం ఒక టార్గెట్ పెట్టుకొని 100% ట్యాక్స్ కలెక్షన్ ఉండాలి. మీకేం అవసరం ఉంది, ఎవరిని వదిలేసే అవసరం ఏముంది? మీకు టార్గెట్ ఇవ్వండి, లేకుంటే ఫైన్ ఇస్తామని చెప్పండి. ఇప్పుడు సరే ఒక 2-3 నెలల్లో గ్రామ పంచాయతీ కూడా ఎన్నికలు అయితే అక్కడ సర్పంచులు అందరూ ఉంటారు, కానీ మీరు కూడా మీకైతే ఇప్పుడు ఎవరితోనే అవసరం లేదు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీరు వర్క్ యువర్ డ్యూటీ, మీరు 100% ట్యాక్స్ కలెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఎందుకంటే గ్రామాలకు రెవెన్యూ వస్తేనే
మనకి ఏదైనా కొంచెం సాలరీస్ ఇవ్వడం కానీ ఇంకా ఏదైనా ఉంటుంది. సరే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏదైనా అంటే ఇప్పుడు ఇస్తారు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కొరకు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా దగ్గర దగ్గర మోర్ దెన్ 40,000 crores ఫర్ గ్రామ పంచాయతీకి అంటే పంచాయతీ డిపార్ట్మెంట్కే పెట్టింది. సో కాబట్టి ఫండ్స్ వస్తాయి. కానీ ఉన్న గ్రామ పంచాయతీలలో కూడా మన ట్యాక్స్ కలెక్షన్ అనేది కూడా ఇంపార్టెంట్. మీరు పాత డ్యూస్ కానీ ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఇయర్లీ 3 times కలెక్ట్ చేస్తారు కదా. సో డెఫినెట్గా వాళ్ళకి ముందు ముందు మీరు నోటీస్ ఇవ్వడము, తర్వాత వాళ్ళని రిమైండ్ చేయడము, వాళ్ళతో కట్టించుకుంటే ఫైన్ వేయడము, దాంట్లో మాత్రం రిజిడ్గా ఉండండి. నేను మా కాంగ్రెస్ వాళ్ళు కట్టకుండా నేను ఇంటర్ఫియర్ కాను, ఖచ్చితంగా కట్టమనే చెప్తాను. నేను మధ్యన రాలేము 90%, 99%. ఎందుకంటే ఇప్పుడు మీ డ్యూటీలో మేము ఇంటర్ఫియర్ కాదు. గతంలో ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ నేనైతే ఒక గోల్తో వచ్చినాను ఇక్కడ. ఇప్పుడు మీరు అడగండి ఎంపీడీఓ కానీ వీళ్ళందరినీ కూడా ఎన్నిసార్లు నేను ఫోన్ చేసిన. అసలు ఫోన్ చేయాలి, వెరీ రేర్ గా ఇంటర్ఫియర్ అయితే. ఎందుకంటే లెట్ దెమ్ డు దేర్ డ్యూటీ అని అనుకుంటాను నేను. ఈ కాంప్లైంట్స్ వస్తే మాత్రమే నేను ఇంటర్ఫియర్ అయితే కానీ. కాబట్టి మీరు నిర్భయంగా మీ డ్యూటీని మీరు చేయండి. సో దాంట్లో మేజర్ ఇష్యూస్ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ మీరు రెగ్యులరైజ్ చేసి ప్రతి డోర్ డ్రింకింగ్ వాటర్ చూపించే బాధ్యత మీదే. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మీకు ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఉంది, శానిటేషన్ మెయింటైన్ చేయాలి, రోగాల నివారణ కానీ ఇదంతా కూడా మీదే బాధ్యత. తర్వాత ట్యాక్స్ కలెక్షన్ కూడా మీదే బాధ్యత. ఇక మీతో అఫ్కోర్స్ ఈ డంప్ యార్డ్స్, గ్రేవ్ యార్డ్స్, గ్రీనరీ మెయింటైన్ చేయడము, మరి హౌస్ పర్మిషన్స్. సో ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేయకండి. నేను చెప్తాను కదా, వితౌట్ పర్మిషన్ ఎవరు ఇల్లు కట్టుకోవద్దు. సరే ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు చూద్దాం అది ఎట్లా చేద్దాం అన్నది. సరే ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా ఇందిరమ్మ కూడా వస్తాయి, దాంట్లో కూడా మీద రోల్ ఉంటుందచ్చు. అయితే ఇంకొకటి ఈ ఉపాధి హామీ పనులు కూడా మనం లాస్ట్ టైం ఏం చెప్పినామంటే, మనకు లాస్ట్ టైం జూన్లో బాగా వర్షాలు వచ్చినాయి, అనుకోకుండా హెవీ ఫ్లడ్స్ వచ్చి మొత్తం చాలా ఈ చెరువులకు వచ్చే ఫీడర్ ఛానల్స్, తర్వాత పంట కాలువలు అంటారు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, తర్వాత చాలా చెరువులలో కొన్ని తెగిపోయినాయి, కొన్ని ఏమో తుమ్ములు తెగిపోతాయని చెప్పి ఈ అలుగులు ఉంటాయి కదా, అలుగులు అంటే మత్తలు కొన్ని తెంపేసేది. మనం రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 170 గ్రామ పంచాయతీల కార్యదర్శులకు, అదేవిధంగా మన జిల్లా పంచాయతీ ఆఫీసర్ గారికి, మరి జిల్లా పరిషత్ పంచాయతీ ఆఫీసర్ గారికి, మరి ఎంపీడీఓలకు, ఎంపీఓలకు, మరి అదేవిధంగా మిగతా అధికారులందరూ కూడా వివిధ విభాగాలు కూడా కొంతమంది వచ్చిండ్రు, ఎంఆర్ఓ వాళ్ళు. సో అందరు కూడా అదేవిధంగా మరి పత్రికా విలేకరులకు, మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తాం. చాలా సంతోషం. అంటే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పుడు 8 నెలలైంది. సో ఎందుకో అనిపించింది, మరి మనకు 170 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మనకు ఒక 6 డివిజన్లు కూడా ఉన్నాయి మనకు మున్సిపల్ కార్పొరేషన్లో. సో 170 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో గ్రామాలలో కార్యదర్శులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మరి ఒకసారి మరి ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ చేసుకుందామనే ఆలోచనతో మీ అందరినీ కూడా పిలిపించడం జరిగింది. అంటే ఇండివిజువల్ గా మాట్లాడగలుగుతాం కానీ మరి ఇంత అందరినీ కూడా ఒకటేసారి కలవడం అనేది అంటిల్ దేర్ ఇస్ అ మీటింగ్ యూ కెనాట్. సో అంటే ఇప్పుడు కొంతమంది లీవ్లో ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు? 15 మంది. సో 155 154 సో 154 మంది కార్యదర్శులను. అంటే దీంట్లో మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి, చిన్న తాండాలు లాంటి హామ్లెట్స్ కూడా ఉండొచ్చు. కానీ నాకు తెలిసి అంటే ఇంతకుముందు ఎవరైనా ఇంట్రాక్ట్ అయినా ఎమ్మెల్యే జనరల్గా మీతోనే కాకుండా ఇంకా సిఐలు, తర్వాత ఈవెన్ ఈ మన ఉపాధి హామీ పథకం కింద ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్స్ వీళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళని కూడా గ్యాదర్ చేసి మాట్లాడమని ఉంది. ఏంటంటే ఇప్పుడు గ్రామాలే
పట్టుకొమ్మలు. ఇండియా లివ్స్ ఇన్ విలేజ్ అన్నారు. ఎందుకన్నారంటే అవే మనకు మెయిన్, స్పెషల్లీ రూరల్ నియోజకవర్గంలో గ్రామాలే మనకు ముఖ్యం కాబట్టి మరి వాళ్ళను నడిపించేది మీరే. సరే కార్యవర్గం ఉంటుంది, సర్పంచులు ఉంటారు. సరే ఇప్పుడు రాబోయే ఒక 2-3 నెలల్లో మనకు ఎన్నికలు కూడా అవుతాయి. సర్పంచులు, తర్వాత గ్రామ పరిపాలన విభాగం అంతా వస్తుంది. దాంతోపాటు మండల పరిషత్లు, జిల్లా పరిషత్ కూడా కొత్తగా ఎన్నుకోబడతాయి. ఆ ప్రాసెస్ గవర్నమెంట్ ఈజ్ అండర్ ప్రాసెస్. సరే ఒక 2-3 నెలలు పట్టొచ్చు. కానీ వాళ్ళు ఉన్నా లేకున్నా ఏదున్నా, ఇవాళ స్పెషల్ ఆఫీసర్ పార్లమెంట్ ఉన్నా, గవర్నమెంట్ సెక్రటేరియట్ లో ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాని పాలసీలను ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ముఖ్యంగా ఇప్పుడు శానిటేషన్ కావచ్చు, తర్వాత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కావచ్చు, తర్వాత గ్రామాలలో ఈ పర్మిషన్స్ కానీ, ట్యాక్స్ కలెక్షన్ కానీ, మరి అదేవిధంగా ఈ శ్మశాన వాటికలు డంపింగ్ యార్డ్స్ మెయింటైన్ చేయడము, మరి గ్రీనరీ ఏరియా ఇప్పుడు కొన్ని హరితవనాలు పెట్టిన దాన్ని మెయింటైన్ చేయడం కానీ, ఇదంతా కూడా మీ చేతుల్లో ఉంది. కాబట్టి సో మీ సహకారం లేకుండా గ్రామాల అభివృద్ధి అన్నది సాధ్యం కాదు. అయితే చాలా రోజుల నుండి చాలా సెక్రటరీస్ ఒకటి దగ్గర ఉండడము, ట్రాన్స్ఫర్ కాకపోవడం కూడా ఉండింది. ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు దగ్గర చాలా మంది ఒక 30% ట్రాన్స్ఫర్ అయింది కదా, కొత్త వాళ్ళు 40% ట్రాన్స్ఫర్ అయిందని చెప్తా ఉన్నారు. నేను కోరుకునేది ఒకటే, ఇప్పుడు మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా, ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే టోటల్ గా ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ. గతంలో ఎన్నడూ జరగనటువంటి ఇప్పుడు టీచర్ల ప్రమోషన్స్ కానీ, అదేవిధంగా వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ, ఇప్పుడు మీ అందరి ట్రాన్స్ఫర్స్ కానీ, ఎక్కడ చిన్న అవతారాలు లేకుండా, ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా స్పాంటేనియస్ గా జరిగింది. సో ఇది ఒక గ్రేట్ సక్సెస్. 10 సంవత్సరాల నుండి ట్రాన్స్ఫర్స్ బ్యాన్ ఉండే, ఈ 317 అని 41 జీవో 47 జీవో ఇవన్నీ హార్డెస్ ఉన్నప్పటికీ మనం ఇప్పుడు ఓవర్కమ్ అయ్యి సక్సెస్ఫుల్ గా మెజారిటీ ట్రాన్స్ఫర్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం మనీ డిపార్ట్మెంట్లలో. దాని ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఫర్ ఎంప్లాయీస్. ఎందుకంటే మీరే గవర్నమెంట్ నడిపించేది. డిసిషన్స్ ఎమర్జెన్సీలో ఉంటాయి కానీ కొన్ని శిక్షణలకు ఉండవు, ఒకసారి డిలే అవుతుంది. అయితే మేము ఏం చెప్పినామంటే లాస్ట్ టైం ఈ ఉపాధి హామీ వర్క్స్ ను అక్కడ పెట్టమని చెప్పినాం. చెప్తే అసలు ఎక్కడ కూడా ఎక్స్క్లూడ్ కాలేదు. ఇప్పుడు ఎక్కడో చెరువులో మట్టి తీసి పక్కకు పోసే బదులు అదే మట్టిని మనం ఇక్కడ చెరువు అంటే కట్టదైపోయింది కన్నా, లేకుంటే ఇంకా బత్తడిని రిపేర్ చేయడము, లేకుంటే ఇంకా కెనాల్స్ తీయడము, లేకుంటే డిస్ట్రిబ్యూటర్ కెనాల్ క్లీన్ చేయడము చేయిస్తే రైతులకు ఉపయోగపడేది. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా మనకు రైతులకు ఉపయోగపడేదే మనం చేస్తే బాగుంటది. మీరు సెలక్షన్ ఆఫ్ వర్క్ లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదో రొటీన్ గా సరే మనం పోతున్నాము, అక్కడ ఏదో చిన్న బదులు కొడుతున్నాము, లేకుంటే ఇక్కడ చెరువులో డీసిల్టింగ్ చేస్తున్నాము, పక్కకు దింపుతున్నాము. అట్లా పక్కకు దింపడం వల్ల కూడా ఏమైతుందంటే, నేను చాలా జాగాలో నాకు కంప్లైంట్ కూడా వచ్చినాయి. ఇక్కడ 40,000 ఒక దగ్గర వచ్చింది, బాడ్స్ ఒక దగ్గర వచ్చింది. ఏం చేస్తున్నారంటే అది శిఖం నింపుతున్నారు. చెరువు వెనుక భాగం శిఖం ఉంటుంది కదా, శిఖంలో మట్టి వచ్చేసరికి వాళ్ళు ఆ శిఖం ఆకుపై అయిపోతుంది. సబ్మర్జ్ అయితే లేదు. సబ్మర్జ్ కాకుండా ఏమైతుంది, ఆ శిఖంలో ఉన్న భూములు వాళ్ళు మళ్ళీ పక్కకి 2-3 మళ్ళీ కలుపుకుంటారు, శిఖం కలుపుకుంటారు. ఎంత అయిపోతాయి చెరువు ఆక్యుపెన్సీ అయిపోతుంది ఇంకా మీరు చేసే పనుల వల్ల. ఇక్కడ మట్టి తీసి పక్కకు పోసినాము, ఆ మట్టిని పొలం చేసుకుంటారు, పక్కకు వాళ్ళ పొలం ఉంటుంది. అంటే లెవెల్ పెరిగేసరికి అక్కడ సబ్మర్జ్ అయితే లేదు. మస్కిటో మెనాస్ అనేది కంప్లీట్ గా మనం తగ్గించుకోవచ్చు. డ్రింకింగ్ వాటర్ కూడా ఇప్పుడు నేను మిషన్ భగీరథ వాళ్ళతో నేను ఈ గ్రిడ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత అక్కడ చూస్తుంటే నిజంగానే చాలా బాగుంది సిస్టమ్. అక్కడ మన ఇంటర్లో అయ్యేది కానీ, ఇక్కడ అరుగులు కానీ నేను ఇన్స్పెక్ట్ చేస్తే మంచి అంటే స్టాండర్డ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద వాటర్ కానీ, ఆల్ ద మెకానిజం కానీ, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతా బాగుంది. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ వాటర్ ఎప్పుడైతే మనం ఓవర్ హెడ్ ట్యాంక్స్ వేసి ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుండి మళ్ళా మనము డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనము హౌస్ హోల్డ్కి ఎప్పుడైతే డెలివరీ చేస్తున్నామో అక్కడ ప్రాబ్లం వస్తుంది. దాంట్లో చాలా జాగాలో కొంచెం అంటే పైపు లీక్ ఉండడము, లేకుంటే ట్యాంక్స్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడము.
సో మీరు ఏమంటే నేను కోరుకుంటే ఏంటంటే డ్రింకింగ్ వాటర్ విషయంలో ఇవాళ నిజంగానే గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ సేఫ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ వల్ల చాలా వాటర్ కంటామినేటెడ్ డిసీజ్ మనకు తగ్గింది. ఇవాళ డయేరియా చాలా తక్కువ ఉంది. సో మీరు ఇప్పుడు ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్ లో ప్రాబ్లం అవుతుంది కాబట్టి అప్ టు ట్యాంక్ వరకు బాగానే వస్తున్నాయి, వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ వస్తున్నాయి, తర్వాత కంటామినేట్ అవుతుంది. సో ఇప్పుడు ట్యాంక్స్ మెయింటెనెన్స్ అనేది మీరు ఖచ్చితంగా చేయాలి. రెగ్యులర్ గా మీకు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా ప్రోటోకాల్ ఇస్తారో ఆల్టర్నేట్ అయినా ఇక్కడ వారానికి ఒకసారి మీరు దాంట్లో అది క్లోరిన్ కలపడమా లేకుంటే ఇంకా ఉంటాయి కదా అది వాటర్ బ్లీచింగ్ పౌడర్ లాంటిది కలపడము, ట్యాంక్స్ క్లీనింగ్ కానీ, తర్వాత రెగ్యులర్ గా లీకేజ్ చెక్ చేసుకోవడము. తర్వాత ఇప్పుడు ఇంకొకటి ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మిషన్ భగీరథలో వాళ్ళు ఏం చేశారంటే 100 liters per day per person ఇవ్వాలన్నది క్యాల్కులేట్ చేసుకుని వాళ్ళు డెలివరీ చేస్తున్నారు. 2 times చేస్తున్నారు, ఒకసారి 50 liters, ఇంకోసారి 50 liters. అయితే ఇప్పుడు ఊరన్నది ఇట్లా ఎంత లోపల ఉంటుంది, ఒక ప్లేన్ ఉండదు. సో లో లెవెల్లో ఎక్కువ వాటర్ పోకుండా హై లెవెల్లో తక్కువ వాటర్ రాకుండా వాళ్ళకు ఫ్లో కంట్రోల్ సిస్టమ్ పెట్టింది. సో మన వాళ్ళు ఏం చేశారంటే వాటర్ సరిపోతలేదని చెప్పి యాక్చువల్లీ 100 లీటర్లు ఒక మనిషికి సరిపోతాయి, కానీ ఏంటంటే కొంచెం వేస్టేజ్ ఉంటుంది. వేస్టేజ్ ఉండి ఇంకా ఇల్లు కడగడము, కాళ్ళు కడగడము, లేకపోతే ఇంత వెహికల్ కడుకోవడము, ఆకులు కడగడము, లేకపోతే అవసరం ఉంటే పశువులు కూడా ఈ నీళ్లు వాడేసరికి మనకు సరిపోతలేవు. సరిపోకుండా ఏం చేస్తారు వాళ్ళు వాల్స్ పలగొట్టేస్తుంది. ఫ్లో మీటర్స్ ఏదైతే కంట్రోల్ వాల్స్ ఉంటాయో వాల్స్ వాళ్ళు పలగొట్టేసి ఇవి చేయడం వల్ల ఏమైతుందంటే కింద లో లెవెల్ వాళ్ళకేమో ఎక్కువ వాటర్ పోతుంది, వేస్టేజ్ అవుతుంది వాటర్. వాళ్ళకి 100 బదులు 200 liters డెలివరీ అవుతుంది, పైన ఉన్న వాళ్ళకేమో అసలు నీళ్ళు వస్తుంది. సో ఆ కంట్రోలింగ్ మెకానిజం కూడా అప్పయ్యారు, పంచాయతీలకు అప్పయ్యారు. మీరు ఎక్కడైనా వాల్స్ పోతే ఇమ్మీడియట్ గా వాల్స్ రీప్లేస్ చేయడం, వాళ్ళకు ఏజెన్సీ ఉంది ఓఎండం కింద, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఉంది. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మీరు తక్కువ ఛార్జ్ ఉంటుంది, 100-200 రూపీస్ ఉంటుంది, దాన్ని ఇమ్మీడియట్ గా రీప్లేస్ చేసి అంటే రెగ్యులేషన్ ఆఫ్ ద వాటర్ అందరికీ కూడా సమానంగా వాటర్ డెలివరీ కావడం చేయడం అనేది కూడా మీరు బాధ్యత మీరు తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా చూస్తున్నది ఇది మాకు వాటర్ వస్తుందని అంటున్నాను అనేసరికి మళ్ళీ మనం ఆడే ప్లేస్ అని వీళ్ళకు ఈ విషయం బయలుతో మాట్లాడితే సార్ అక్కడ వాల్స్ పోయి పైన నీళ్ళు వస్తున్నావు, కిందికి ఎక్కువ నీళ్ళు పోతున్నాయి, మేము సెక్రటరీలో వాళ్ళకి చెప్పినాము, వాళ్ళు రిపేర్ చేస్తలేరు అని చెప్తున్నాం. సో దాన్ని మీరు సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రైమరీ ఎసెన్షియల్ ఏంటి మనకు శానిటేషన్ కాకుండా మనకు డ్రింకింగ్ వాటర్ ప్రొవైడింగ్ కూడా మీ వన్ ఆఫ్ ద మీరు మెయిన్ డ్యూటీ. సో పైప్ లైన్స్ లీకేజ్ కాకుండా ఇక్కడ లీకేజ్ ఉంటే ఇమీడియట్ గా మరి ఈ మిషన్ భగీరథ వాళ్ళకి కానీ ఆర్డర్ ప్లేస్ సేమ్ అంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడము రిపేర్స్ గురించి. తర్వాత ఈ నల్లలను ఫ్లో మీటర్స్ ఇమీడియట్ గా బిగించడం వల్ల ఈ ఏజెన్సీ పట్టుకొని ఇది సరే కంటామినేషన్ తగ్గిపోతుంది. తర్వాత ఈక్వల్ వాటర్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. పాపం ఒక హై లెవెల్ ఉన్న వాళ్ళకి నీళ్ళే వస్తాయి, కింద లెవెల్ వాళ్ళకి ఎక్కువ నీళ్ళు వస్తాయి. సో ఇంకా మాత్రం నేను సీరియస్ గా డీప్ గా మీరు కూడా స్ట్రిక్ట్ ఉండండి. ప్రతి ఒక్కళ్ళు విలేజ్ లో మీ టైమింగ్స్ ప్రకారం వీళ్ళు యాక్చువల్ టైమింగ్స్ ఎప్పుడు అది 8 to 3 అంటున్నారు. 8 o'clock 8 AM to 3 PM యూ షుడ్ బి ఇన్ ఆఫీస్. దీంట్లో మాత్రం ఎక్స్క్యూజ్ లేదు. మళ్ళీ ఎవరైనా రెగ్యులర్స్ గా మాట్లాడిండ్రు, ఎవరైనా మాకు సరిగా ఆన్సర్ ఇస్తలేరు అంటే నేను చెప్తున్నా కదా, నాకు చాలా అవగాహన ఉండదు వాళ్ళకి. ఇప్పుడు ఫ్రెండ్లీ గవర్నమెంట్ మీకు ఉంది, మీరు కూడా ఫ్రెండ్లీగా పీపుల్ ఫ్రెండ్లీ ఉండాలి కదా. వాళ్ళ అవగాహన లేనోళ్ళు చదువు రాదు లేకుంటే అర్థం కాదు ఏదో ఉంటే మీకు అడుగుతుంది, దానికి కొంచెం సమాధానం చెప్పి మీరు చేయగలిగిన సహాయం చేస్తే బాగుంటది. ఎన్ని ఉంటాయి, ఒక 10 ఉంటాయి గ్రాడ్యుయేట్స్, ఒకటి ఒక 10 మందికి ఆన్సర్ చెప్పలేని పరిస్థితి ఉంటుందా? అది కూడా మీరు ఒక 2 నిమిషాలు ఆగి వాళ్ళు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ రారు. మీరు అడ్రస్ గా పో రేపు రా, లేకుంటే ఇది కాదు పోదని ఏదో ఉన్నదని చెప్పి మళ్ళీ తెల్లారు వస్తుంది. సో కాబట్టి మీరు కూడా నేను ఏమంటున్నా అంటే పబ్లిక్ అన్నది మీరు పబ్లిక్ సర్వెంట్స్, పబ్లిక్ మీ కస్టమర్స్ వాళ్ళు. ప్రైవేట్ సెక్టర్ లో కస్టమర్ అండ్ కస్టమర్ బేస్డ్ వర్క్ ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అంతే. 4 ట్యాక్సులతో మనం అందరం పనిచేస్తున్నాం కాబట్టి అంటే మీరు అందరు కూడా వాళ్ళకి సర్వెంట్స్ లాగానే
ఉండాలి. మీ డిగ్నిటీ మీకు ఉంటుంది, కానీ మీరు ఆన్సర్ చెప్పడం అన్నది కంపల్సరీ. వాళ్ళ సమాధానం చెప్పండి, మీకు చేతనైతే చేయండి, కాకుండా ఈ డిపార్ట్మెంట్ కాదు ఇక్కడ ఉండని చెప్పండి, గైడెన్స్ ఇవ్వండి. సో కాబట్టి ఇలాంటి సెక్రటరీ పట్టించుకుంటలేడు, సెక్రటరీ వస్తలేడు అన్న సమాధానం మాత్రం నాకు రావాలని చెప్తున్నా. వస్తే మాత్రం నేను అంటే ఒకసారి 2 సార్లు చూస్తాము, ఇక తర్వాత మళ్ళీ కొంచెం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం మాకు ఇవ్వకండి దయచేసి. మీరందరూ కూడా మీకు చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు. సో మీరు అంటే అట్లీస్ట్ నేను రూరల్ నియోజకవర్గంలో మాత్రం నాకు మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. మీరందరూ కూడా నాకు సహకారం చేసి నాతో పాటు మీరు కూడా నాకు సహకారం చేసి మరి పబ్లిక్ లో ప్రభుత్వానికి మాకు మంచి పేరు తెస్తారని చెప్పి భావిస్తూ మరి చాలా సంతోషకరం మీ అందరినీ కూడా కలుసుకున్నందుకు. మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ కూడా ఇబ్బంది ఉన్నాయి, ఎనీ టైం మీరు అప్రోచ్ కండి, నాకేం ఇబ్బంది లేదు. ఎప్పుడైనా మీరు అప్రోచ్ కావచ్చు, ఏం హెసిటేషన్ అవసరం లేదు. సో ఏదైనా పర్సనల్ ఇబ్బంది ఉన్నా ఇంకేదున్నా మీరు చెప్పండి, తప్పకుండా నేను మీకు అందరికీ కూడా హెల్ప్ఫుల్ గా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. వారంతట వారు వచ్చి ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి, పంచాయతీ సెక్రటరీలతో మాట్లాడాలి, మీ పబ్లిక్ ఫ్రెండ్లీగా ఉండండి, మీరందరికి సేవ చేయండి అని చెప్పిన మొట్టమొదటి మీరు నిజంగా కూడా సార్ నాకు ఎంత ఆనందంగా ఉందంటే మీరందరూ ఫస్ట్ ఐ వాంట్ టు షేర్ మై వ్యూస్, ఐ వాంట్ టు ఎక్స్చేంజ్ మై వ్యూస్. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఖచ్చితంగా సార్ ఈ అందరి పక్షాన మీకు నేను హామీ ఇస్తున్నా సార్, మా పంచాయతీ సెక్రటరీలు ఖచ్చితంగా 100% డ్యూటీ నిర్వహిస్తారు. చాలా ప్రాపర్ పాయింట్స్ ఐడెంటిఫై చేశారు సార్. టైమింగ్స్ సార్ ఫస్ట్ మాట ఏంటంటే టైమింగ్స్ మెయింటైన్ కావట్లేదు. ఇది అందరికీ కూడా సార్ ముందరనే నేను మళ్ళీ ఒకసారి మీ అందరికీ చెప్తున్నా, మనందరికీ పిఎస్ యాప్ ఉంది. మీ అందరికీ గతంలో కూడా ఈ యాప్ లో టైమింగ్స్ మెయింటైన్ చేయని వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు, కొందరికి వాళ్ళందరినీ పిలిచి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇకపై సార్ ఏమన్నారు, 1-2 సార్లు చూస్తా అన్నారు. సార్ మంచోళ్ళు కాబట్టి 1-2 సార్లు చూస్తా అన్నారు. నేనైతే ఆ 1-2 సార్లు మనం స్పేర్ చేసే అవకాశం కూడా మనం ఇవ్వద్దు. ఎక్కడ కూడా ఒక్క పంచాయతీలో కూడా సెక్రటరీ గారు లేట్ గా వస్తున్నారు, అసలు పట్టించుకోవడం లేదు అనేటువంటి కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా సార్ దగ్గరికి పోకముందే నేనే ముందు యాక్షన్ తీసుకుంటాను. మీ అందరికి దయచేసి ఐ రిక్వెస్ట్ యూ ఆల్, సార్ మనకు అంత అవకాశం ఇచ్చారు. 1-2 సార్లు చూస్తాను సార్, నేనేమంటున్నా ఒకసారి కూడా చూడలేదు, సార్కే చెప్తున్నా ముందే. దయచేసి మన డ్యూటీ మనం చేద్దాం. ఒకవేళ మీరు నిజంగా ప్రాబ్లం ఉంది, ఏదో ఇష్యూ ఉంది, రాలేదు, మీ పర్సనల్ ప్రాబ్లం ఉంది, రాలేకపోతున్నారు, మాకు కూడా అభ్యంతరం లేదు. అంతేగాని అదే పనిగా ఎప్పుడైనా 11 గంటలకు వస్తా, 12 గంటలకు వస్తా, ఉండను, ఫోన్లు ఎత్తాను, మాట్లాడను, సార్ ఒక మాట అన్నాను. పబ్లిక్ ఫ్రెండ్లీగా ఉండండి. నిజంగా కూడా మీరు ఒప్పుకోకపోయినా ఒకటి మాత్రం నిజం, ఈ గవర్నమెంట్ చాలా ఫ్రెండ్లీగా ఉంది, మనకు పంచాయతీ రాజ్ చాలా ఫ్రెండ్లీగా ఉంది. ఖచ్చితంగా మన డ్యూటీ మనం నిర్వర్తించాలి. మనకు నిజంగా కూడా 8-10 ఏళ్ళు సార్ ట్రాన్స్ఫర్ లేక 8-10 ఏళ్ళ నుంచి చాలా మంది అట్లా ఉండిపోయింది. మీరు ఫస్ట్ దాన్ని కదిలించారు ఇవాళ, దానివల్ల చాలా మందికి బెనిఫిట్ జరిగింది. ఇంకో విషయం సార్, శానిటేషన్ సీవేజ్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా దగ్గర డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి. డ్రైనేజ్ అంటే ఒక దగ్గర ఆగిపోవడము, లో లయింగ్ అయిపోయి అక్కడ డ్రైనేజ్ ఇక్కడ డ్రైనేజ్ వచ్చి మధ్యలో కలిసిపోతే అక్కడ నీళ్లు మొత్తం పెరిగిపోతుంటాయి. ఒక లో లయింగ్ ఏరియా ఉంది, అక్కడ నీళ్లు ఆగిపోతాయి. ఇటువంటి వాటిని ఎప్పటికప్పుడు రిడ్రెస్ చేయాల్సిందే. ఒకవేళ రిడ్రెస్ చేయడానికి తగిన నిధులు మీ దగ్గర లేకపోతే, ఇంకేదైనా ఇబ్బంది ఉంటే వెంటనే మేము ఎంపీడీఓ గారికో, ఎంపీఓ గారికో, డిఎల్పీఓ గారికో లేదా నా దృష్టికి తీసుకొచ్చినా దాన్ని ఎట్లా అడ్రస్ చేయొచ్చో మనం చూద్దాం. ఒకవేళ మన లెవెల్ అయితే లేదు, మనం సార్ దగ్గరికి వెళ్దాం. డెఫినెట్లీ సార్ విల్ హెల్ప్ అస్, సార్ విల్ సపోర్ట్ అస్. కాకపోతే మీ వైపు నుండి ఎటువంటి చర్యలు ఉంటే మాత్రం ఊరుకోను. చాలా థ్యాంక్ యూ సార్. నిజంగా కూడా సీవేజ్ ఇష్యూస్ మాత్రం చాలా ఉన్నాయి సార్, చాలా మంది తండాలలో వీఆర్ ఫేసింగ్ దిస్ ఇష్యూ సార్. డెఫినెట్లీ విల్ ఫ్రమ్ దిస్ టైమ్ డెఫినెట్లీ విల్ ట్రై టు అడ్రస్ ఈచ్ అండ్ ఎవ్రీ డ్రైనేజ్ అండ్ సీవేజ్ ఇష్యూ సార్. ఇంకొక ఇష్యూ సార్ మీరు చెప్పారు, డ్రింకింగ్ వాటర్ సార్. గతంలో మీ ప్రభుత్వం వచ్చేంత వరకు అంటే గత 8 సంవత్సరాలుగా డ్రింకింగ్ వాటర్ ను పంచాయతీ నుంచి కంట్రోల్ తప్పించారు సార్. అసలు మాకు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కు సంబంధం లేకుండా అయిపోయింది. గతంలోనేమో మీరు అన్నట్టు పంచాయతీరాజ్ చట్టంలో 50 సార్లు ఉంటుండే డ్రింకింగ్ వాటర్ అనేది సార్, మాకు ఇంత సంబంధం లేదు పూర్తిగా. ఎప్పుడైతే మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిందో ఫిబ్రవరి 2వ తారీఖు నుండి డ్రింకింగ్ వాటర్ తిరిగి మళ్ళీ గ్రామ పంచాయతీల కంట్రోల్ తీసుకొచ్చారు సార్. అయితే మీరు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ సార్. FCPs ఉన్నాయి సార్, ఫ్లో కంట్రోల్ వాల్వ్స్. అంటే ఒక హైట్ మీద ఉన్న వ్యక్తికి
ఒక లో లైన్ లో ఉండే వ్యక్తికి ఈక్వల్ గా వాటర్ రావాలంటే ఈ ఫ్లో కంట్రోల్ వాల్ పనిచేయాలి సార్. చాలా మటుకు గ్రామాల్లో సరైన అవగాహన లేక తీసేస్తారు సార్. ఆల్మోస్ట్ ఒక్కొక్క ఎఫ్సీబీ మోర్ దాన్ 2000 రూపీస్ కాస్ట్ చేస్తారు సార్.